హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ వాటర్ మెలన్తో ఒక ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను అన్నమాట. ఇది సమ్మర్ స్పెషల్, ఓకేనా. నేనైతే ఇప్పుడు వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో వీడియో చేయబోతున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం హాఫ్ వాటర్ మెలన్ని తీసుకున్నాను అనమాట. దీంట్లో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇదైతే సమ్మర్ స్పెషల్ అండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఓకే, లోపల ఈ విధంగా బాక్స్ లాగా ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. పీసెస్ కట్ చేసేసుకొని రౌండ్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే వాటర్ మిలన్స్ రెండు రకాలు ఉంటాయి కదా, ఏ ఏ కాయతో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. రెండు రకాలుగా ఉంటాయి కదా వాటర్ మెలన్. ఏ కాయతో అయినా మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఈ విధంగా నీట్గా ముక్కలన్నీ, మనకు కావాల్సిన ముక్కలన్నీ వచ్చేసాయన్నమాట. ఇప్పుడు వీటిల్లో గింజలు ఉంటాయి కదా, చూడండి. ఇది చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది కాయ. అది కూడా కలర్ కూడా చాలా బాగుంది. మనం ఇలా జ్యూస్ చేసేటప్పుడు మంచి కలర్ ఉండే కాయ చేస్తే చూసేదానికి ఐస్ క్రీమ్ మంచి కలర్లో ఉంటుందన్నమాట. చూడండి, నెక్స్ట్ అయితే పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా దీన్నైతే మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీ జార్లో వేయడం వల్ల వీటిలో ఉండే గింజలు కూడా మిక్స్ అయిపోతాయి. అందువల్ల నేను గింజలు సపరేట్గా తీయడం కోసమని ఈ విధంగా చేస్తున్నాను కదా. అదేవిధంగా కరెంట్ మిక్సీలో వేయడం కంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా హెల్తీ కూడా. ఈ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు, ఓకేనా. ఇందులో ఎటువంటి కెమికల్స్, రసాయనాలు వేయకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. పిల్లలు చాలామంది ఐస్ క్రీమ్స్ తింటామని మారం చేస్తూ ఉంటారు. చూసారు కదా, ఈ విధంగా జ్యూస్ అయితే వస్తుందన్నమాట. విత్తనాలు అయితే నలిగిపోకుండా ఈ విధంగా సపరేట్గా వస్తున్నాయి. వీడియోలో మీరు గమనించినట్లయితే ఈ విధంగా విత్తనాలు అయితే సపరేట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు నేనైతే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను, ఓకేనా. కావాలంటే ఒక చిన్న టేబుల్ స్పూన్తో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదు, షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. తీపికి సరిపడా షుగరు యాడ్ చేసుకోండి. లేదు మేము కొంచెం తీపి తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. అంతేకాని ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఓకేనా. మనం దీన్ని ఇప్పుడు స్ట్రెయినర్ ద్వారా ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా అండ్ హెల్దీగా ఇంట్లోనే వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ అనమాట, ఓకేనా. ఇప్పుడైతే ఇది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంది కాబట్టి వాటర్ దిగట్లేదు. అందుకోసం నేను స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తాన్ని తీసేస్తాను. అంటే ఎక్కువ ఐస్ క్రీమ్స్ వస్తాయని వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాటర్ యాడ్ చేయకూడదు. మనం ఫ్రూట్లో నుంచి వచ్చిన వాటరే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయకూడదు, ఓకేనా. ఇందులో కావాలంటే ఒక నిమ్మదబ్బను కూడా పిండుకోవచ్చు, బాగుంటుందన్నమాట, ఓకేనా. చూడండి, విత్తనాలు ఈ విధంగా నలిగిపోయాయి. వాటర్ చూసారా, ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుందన్నమాట, ఓకేనా. నేనైతే ఇప్పుడు చూడండి వాటర్ని ఇలా సపరేట్ చేసేసుకున్నాను అనమాట. ఇది వేస్ట్ అంతా ఈ విధంగా వచ్చేసింది. విత్తనాలు నలిగిపోకుండా ఈ విధంగా ఏం చక్కగా నీట్గా వచ్చేసింది. చూసారు కదా, కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా, ఇవి నేనైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తాన్ని ఈ మాల్స్లో వేసేసుకుంటున్నాను. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే మన స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు సన్నగా ఉంటాయి కదా, చిన్న గ్లాసులు, ఆ గ్లాసులో ఈ జ్యూస్ని అయితే వేసేసి ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, దాంట్లో డిప్ చేసి సిల్వర్ కవర్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్ అయిపోతాయి అన్నమాట. అంతే. అంటే మా దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ లేవు అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చూసారా కదా, ఈ విధంగా ఈ మాల్స్లలో, ఐస్ క్రీమ్ మాల్స్లలో ఈ విధంగా ఫుల్ వరకు పోసేసి వీటిని ఈ విధంగా క్లోజ్ చేసేసి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా
ఇది మనకి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయిందనమాట. ఓకేనా, నేను చెప్పాను కదా, స్టీల్ గ్లాసులలో అయినా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేయచ్చు. కావాలంటే ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి క్లోజ్ చేసేసాను అనమాట. కావాలంటే మనం త్వరగా అవ్వాలంటే మనం కొంచెం స్పీడు పెంచుకోవాల్సి ఉంటుంది. లేదు ఓకే మాకు టైం అయినా పర్లేదు అనుకుంటే కొంచెం మామూలుగానే ఉంచుకోండి. ఓకేనా, ఈ విధంగా 8 అవర్స్ ఉంచాను నేను. 8 అవర్స్ తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసేద్దాం, చూడండి. ఎప్పుడెప్పుడు ఈ ఐస్ క్రీమ్ రెడీ అవుతాయని మీరు కూడా ఎదురు చూస్తున్నారా? నేను కూడా ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అనమాట. చూశారు కదా, ఈ విధంగా ఒక్క నిమిషం, ఒక హాఫ్ మినిట్ అలాగా వాటర్లో వేస్తే ఐస్ క్రీము మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా నీళ్ళల్లో డిప్ చేసేసుకొని ఈ విధంగా తీసేసుకోవడమే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఓకేనా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా చాలా అంటే చాలా చక్కగా కలర్ఫుల్గా చూస్తూనే నోరు ఊరుతుంది. అంత బాగా వాటర్ మిలన్ అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, చూడండి, ఈ విధంగా చేసేసుకొని హెల్తీగా ఇంట్లోనే తినండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.